మీరు అన్నట్లుగా మా కోడలు వల్ల ఏదైనా బాధలు వచ్చినా, ఏవైనా తగువులు వస్తే మేము ఏదో సర్దుబాటు చేసుకొని ఏదో బాధపడతాం. కానీ మా కోడలు గుణం అటువంటిది కాదు అని చెప్పేసి అయితే పార్వతి అంటూ ఉంటుంది. ఆ మాటలకి వేదవతి రామరాజు వాళ్ళైతే షాక్ అయ్యి ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఉంటారు. తను ఏం చేసిందో మీకేం తెలీదు, తన గురించి తెలిస్తే మీరు ఇలా మాట్లాడరు అని చెప్పేసి పార్వతి అంటూ ఉంటుంది. రాజేంద్ర ప్రసాద్ అయితే తలదించుకొని అలా చూస్తూ ఉంటాడు. ఇక అవని గురించి వీళ్ళు చెప్పిన మాటలకి షాక్ అవుతూ ఉంటారు. మీరు అన్నట్లుగా అమ్మాయి అలా అనిపించడం లేదే, చాలా మంచి అమ్మాయిలా ఉంది అని చెప్పేసి వేదవతి రామరాజు అంటూ ఉంటారు. ఇక అది నా కోడలు ఏం చేస్తుందో మీకు తెలుసా అని చెప్పేసి అయితే పార్వతి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. నన్ను చంపడానికి ట్రై చేసింది, అది కుదరలేదు అని చెప్పేసి రామరాజు వేదవతి అయితే షాక్ అవుతూ ఉంటారు. ఇక అది కుదరలేదని చెప్పేసి నా కూతురికి పెళ్లి చేయాలనుకున్నాం, నా కూతురు పెళ్ళికి వాళ్ళ తమ్ముడైన అనాథకి ఇచ్చి పెళ్లి చేసింది, అనాథకి ఇచ్చి పెళ్లి చేసి నా కూతురు గొంతు కోసింది, నా కూతుర్ని ఆ మాయ మాటలతో తన తమ్ముడు వైపు తిప్పుకొని తన తమ్ముడికి పెళ్లి చేసేలా చేసింది అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు. ఆ మాటలు వెనకాల రామరాజు మాకు అలాగేం అనిపించలేదే అనేది అనుకుంటూ ఉంటాడు. వేదవతి కూడా షాక్ అవుతూ ఉంటుంది. ఇక పార్వతి అయితే ఇప్పుడు చెప్పండి మా కోడల గురించి, మీరు అన్నట్లుగా నా కోడలు మంచిదా అని అంటే, మీరు అన్నట్లుగా మీ కోడలేం అనిపించలేదే అని చెప్పేసి రామరాజు అయితే అనుకుంటూ ఉంటారు. ఇక అల్లారి ముద్దుగా పెంచుకున్న నా కూతుర్ని అనామకుడైన ఏ అర్హత లేని వాళ్ళ తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేసేలా చేసింది. అలాంటి మా కోడలు మంచిదని మీకు ఎలా అనిపిస్తుంది? మీకు మా కోడలు సంగతి తెలియదు కాబట్టి మీరు మంచిగానే అనుకున్నారు. మేము మా కోడల్ని కొన్ని రోజులు బాగానే చూసుకున్నాం, అన్ని బాధ్యతలు తనకే అప్పచెప్పాం. కానీ తన బుద్ధి తెలిసాకే మాకు అర్థమైంది తన బుద్ధి ఏంటో తన ఏంటో అనేది అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ అంటూ ఉంటాడు. నా కూతురు జీవితాన్ని ఇచ్చేసేసింది, తన తమ్ముడికి ఇచ్చి నా కూతురు జీవితం నాశనం చేసింది, మా పరువు ఈదున పడేలా చేసింది అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ వాళ్ళు చెప్తూ ఉంటారు. వాళ్ళ మాటలకి రామరాజు వేదవతి వాళ్ళైతే మేమేం నమ్మం, అమ్మాయిని చూస్తే అలా ఏం అనిపించడం లేదు అని అయితే అంటూ ఉంటారు. మాకు తెలిసింది మేము చెప్పాం అని చెప్పేసి అయితే రాజేంద్ర ప్రసాద్ వాళ్ళు చెప్తూ ఉంటారు. ఇక పంతులు గారు పిలిచేసరికి పదండి వెళ్దాం అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ వాళ్ళైతే గుళ్ళో పెళ్లి లోపలికి వెళ్ళిపోతారు.